ఫ్రెండ్స్, రాజస్థాన్ జట్టు ఐపీఎల్‌లో మ్యాచ్ ఆడుతోంది అంటే ప్రతి ఒక్కరి కళ్ళు వైభవ్ సూర్యవంశీ మీదే ఉంటాయి. ఎందుకంటే ఆ అబ్బాయి ఆట అంత అద్భుతంగా ఉంటుంది. అయితే ఇక్కడ ఒక సంఘటన చోటు చేసుకుంది. మంగళవారం నాటి మ్యాచ్‌లో రాజస్థాన్ అలాగే ముంబై జట్టు తలపట్టాయి కదా! అయితే అప్పుడు అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం. సాధారణంగా క్రీడల్లో గెలుపు, ఓటములు సహజం. కానీ క్రీడా స్ఫూర్తి ప్రదర్శించినప్పుడే ఆటగాళ్ళు తమ నిజమైన ఆట తత్వాన్ని చూపించినట్టు, అలాగే ఆడియన్స్ కూడా, క్రికెట్ అభిమానులు కూడా దాన్ని ఇష్టపడతారు. విజేతలుగా వాళ్ళు నిలుస్తారనమాట వాళ్ళ గుండెల్లో. అయితే నిన్న మ్యాచ్‌లో ఏం జరిగిందంటే 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ ప్రదర్శించిన అసాధారణమైన బ్యాటింగ్‌కు ముంబై కెప్టెన్ అయిన హార్దిక్ పాండ్యా అసలు చాలా గొప్ప మనసు చాటుకున్నాడనమాట. ఈ క్రమంలో అందరూ ఏమంటున్నారంటే ముంబై జట్టు ఓడిపోయి ఉండొచ్చు. కానీ హార్దిక్ పాండ్యా గెలిచాడు అంటూ చెప్తున్నారు. ఇంతకీ ఏం చేశాడంటే వైభవ్ సూర్యవంశీని దగ్గరికి పిలిచి ప్రత్యేకంగా అభినందించి, "ఏంటి నీ గుండె ఇంత స్ట్రాంగ్‌గా ఉంది? నీ బ్యాట్ ఏంటి ఇంత బాగుంది?" అంటూ ఒక చిన్న పిల్లవాడిని ముద్దు చేసినట్టుగానే ముద్దు చేశాడు. వర్షం కారణంగా 11 ఓవర్లకి కుదిర్చిన ఈ మ్యాచ్‌లో యువ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ విధ్వంసం సృష్టించాడు. అయితే వైభవ్ నీ దగ్గరికి పిలిచి, "నీ గుండె ఎంత స్ట్రాంగ్‌గా ఉందో తెలుసా? నీ బ్యాట్ ఎంత బావుందో తెలుసా? ఏది నీ బ్యాట్ నాకు కూడా ఇవ్వు. నేను కూడా చూస్తాను" అంటూ చాలా అంటే చాలా ప్యాంపరింగ్, గారాబం అంటారు చూసారా? అటువంటి ఒక సిట్యుయేషన్‌ని క్రియేట్ చేశాడు. అయితే ముంబై జట్టు చాలా ఘోరంగా ఓడిపోయింది. అయినప్పటికీ హార్దిక్ పాండ్యా చేసిన ఈ పనికి ప్రతి ఒక్కరు కూడా హార్దిక్ యూ ఆర్ గ్రేట్ అంటున్నారు. అంతేకాదు, ఫస్ట్‌గా తను బూమ్రా బౌలింగ్‌లో మంచిగా 6 కొట్టాడు చూసారా? అప్పుడు కూడా బూమ్రా వైభవ్ సూర్యవంశీ దగ్గరికి వెళ్ళి చాలా బాగా ఆడావు అంటూ ఒక ప్రశంస ఇచ్చాడు. ఆ విషయాన్ని వైభవ్ సూర్యవంశీ చెప్పడం కూడా జరిగింది పోస్ట్ ప్రెజెంటేషన్ స్పీచ్‌లో. అది కూడా నిజంగా అందరూ కూడా హర్షించే విషయం అనే చెప్పుకోవాలి. అయితే ఇక యశస్వి జైస్వాల్ అయితే ఏకంగా 14 ఫోర్లతో దుమ్మురేపితే ఈ బాబు 15 ఈ బాబు 14 బంతుల్లోనే 39 పరుగులు చేశాడు. దానిలో ఏకంగా 5 సిక్సర్లు ఉండటం విశేషం. మరి ఇటువంటి అప్రిసియేషన్ అయితే ఖచ్చితంగా వైభవ్‌కి రావాల్సిందే కదా మరి.